ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. అక్కడ కొన్ని మాటలు కనబడుతున్నాయి. నెహెమ్యా భక్తుడు నిష్ట కలిగి అనేక ఉపవాసాలతో యెరూషలేమును కట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. అప్పటికి యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడి గుమ్మాలు కాల్చబడి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు ఉండగా స్పందించిన నెహెమ్యా ప్రయత్నాలన్నీ కూడా బొమ్ము చేయడానికి, విఫలం చేయడానికి సాతానుడు తన అనుచరులకు 2 వ్యక్తుల్ని నిలబెట్టుకున్నాడు. సాతానుడు సన్బలటు టోబియాలను లేపాడు. అంటే సాతానుడు ఎప్పుడూ దైవ కార్యక్రమాన్ని పాడు చేయడానికి డైరెక్ట్గా మన మధ్యలోకి వచ్చాడు. మనం ఏ స్థలములోనైతే కార్యక్రమాన్ని జరిగిస్తామో అదే కార్యక్రమంలో అక్కడ కొద్ది వ్యక్తుల్ని వాడు వాడుకుంటాడు. అది ప్రార్థనా కూటం కావచ్చు, మనలోనే ప్రభువుని ఎరిగిన బిడ్డలనే కొంతమందిని వాడుకుంటాడు. వాడు యేసు ప్రభువారి పరిచర్యకు నష్టం కలగ చేయాలి. ఆ మరణం విషయంలో కానీ అక్కడే శిష్యుల్లో ఇస్కరియోతు యోధా అని వాడుకున్నాడు కదా. అలాగే ఇప్పుడు యెరూషలేము మందిరాన్ని కాలిపోయి కాల్చబడి గోడలు పడిపోయి ఉండగా నెహెమ్యా కట్టించాలని అతను మరి వేరే దేశం నుండి యెరూషలేముకు వచ్చి ఆ భారమును తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు. అయితే అక్కడ చెడగొట్టడానికి 2 వ్యక్తులలో సాతానుడు క్రియ చేస్తున్నారు. వారిద్దరే సన్బలటు టోబియా. 4వ అధ్యాయం ప్రారంభంలో గోడ కట్టుచున్న సమాచారం ఉంటుంది. అది సాతానుడికి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడలారా, ఇలాగే మనం కూడా మన జీవితాలు పడద్రోయబడి కాల్చబడి ఉండగా క్రీస్తుని ఎరిగి అనుభవంలోనికి వచ్చి మనలా మనం కట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా సాతానుడికి ఈ కార్యక్రమము ఏమాత్రం ఇష్టం, నిరాశపరచడానికి చూస్తూ ఉంటాడు. టోబియా యొక్క మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. బలహీనమైన విషయాలు మనం పట్టించుకోని అవసరం లేదు. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు కట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ ఉదయకాలమందు ఈనాడు సమాజం బహు అపాయకరమైన స్థితిలో ఉంది. సాతానుడు బహు చురుకుగా కుటుంబాలను పాడు చేస్తున్న దినాలు ఇవి. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో జనముల వినాశకుడు సాతానుడు కుటుంబాలు నాశనం చేయడానికి బయలుదేరుతున్నాడు. వాడు తన నివాసం విడిచిన గర్జించే సింహము ఏ వ్యక్తి జీవితాన్ని మృంగగొడుతుందో తెలుస్తుంది. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో లైకర్త అంటే సాతానుడు నీ దుర్గం మీదకి వచ్చుచున్నాడు, మార్గములో కావలి ఉండుము అని ఉంది. ప్రియ దేవుని బిడలారా, ఈనాడు కుటుంబ వ్యవస్థపై సాతానుడు కన్నువేసి నాశనం చేస్తానికి ప్రయత్నిస్తున్నాడు. క్రీస్తు బిడలమైన మనము మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘాలు క్షేమముగా ప్రభువులో ఉండాలని మన యుద్ధం చెయ్యాలి సాతానుడితో. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు సాతానుతో యుద్ధం చేయవలసి ఉండగా ఆ విషయాన్ని మరిచి వారిలో వారే యుద్ధం ఆడుకుంటున్నారు. గమనించారా? భార్యాభర్తలు కలిసి సాతానుతో యుద్ధం చేసి కుటుంబాలను రక్షించుకోవాల్సి ఉండగా ఇది గమనించిన సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళిద్దరూ కలిస్తే నా మీద పోరాటం చేస్తారు, ఇంకా వాళ్ళ ఇంటిలో నాకు అవకాశం ఉండదు. కనుక ఇలాగును కాదు, వారి కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి లేదా ఆ భార్యాభర్తలకే పడకుండా చేస్తే, సమాధానం లేకుండా చేస్తే ఇంకా నాతో ఎక్కడ యుద్ధం చేస్తారు? కనుక ఈరోజు నేను ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైతే కుటుంబ క్షేమాన్ని కోరుకుంటారో మీ అంతర్యుద్ధాలు మానాలి, మీ ఇంట్లో జరిగే కలహాలు మానాలి.
అప్పుడు కుటుంబం ఏకమై వాడితో పోరాడగలుగుతారు. అందుకని వాడు గమనించి వీళ్ళందరూ యూనిటీగా ఉంటే, సంఘమంతా యూనిటీగా ఉంటే, కుటుంబం అంతా యూనిటీగా ఉంటే నాతో ఎక్కడ ఫైటింగ్ చేస్తారా, నేను ఒక్కడినైపోతాను. కనుక నాకు తెలిసిన ఆ ఆలోచన ఏమిటంటే ఈ భార్య భర్తల్ని మనసులు కలవకుండా చేయాలి. సంఘములో విశ్వాసులు మనసులు కలవకుండా చేయాలి. అప్పుడు వాళ్ళకి అంతర్యుద్ధాలు అంటే లోపల కలహాలే వాళ్ళకి సరిపోతాయి. ఇంక నాతో ఎక్కడ యుద్ధం చేస్తారు? సాతానుతో మీరు యుద్ధం చేయాలి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్లు భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ఉంది. మనము మన ఇండ్ల క్షేమము కొరకు ప్రార్థనలో పోరాడవలసి ఉన్నది. సాతాను శక్తులతో యుద్ధం చేయవలసి ఉన్నది. మన జీవితాంతము నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే చనిపోయే వరకు మనం సాతానుతో పోరాటమే. కానీ ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. మన జీవితాంతం సాతానుతో పోరాడాల్సింది పోయి ఇంట్లోని అంత యుద్ధాలు సరిపోతున్నాయి. చనిపోయే వరకు ఈ గొడవలే, ఈ సమస్యలే. ఇంకా మనం సాతానుతో ఎలాగుని పోరాడగలము? పౌలు భక్తుడు చెప్తాడు కదా, ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనంలో, మనం పోరాడేది దురాత్మల సమూహములతో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో పోరాడాలి. కొలసీ 4:12 అంటాడు, ఎఫ్రా అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతడెప్పుడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అనుంది. కనుక ఈ ఉదయకాలమందు మీరు సాతానుతో యుద్ధమాడడానికి సిద్ధంగా ఉన్నారా? సాతానుతో యుద్ధము ప్రియ దేవుని బిడ్డలారా ఏమాత్రం మానినా విశ్వాసులు కానీ, సోదరులు కానీ, లేక పాస్టర్లు కానీ మనలో మనకి యుద్ధాలని కలగజేస్తున్నాడు వాడు. కనుక నీ కుటుంబ క్షేమము నిజంగా మీరు కోరుకున్నట్లయితే సాతానునే శత్రువుగా భావించాలి. నిన్ను ప్రేమించి ప్రార్థించే సంఘస్థులు కాదు, వారు నీ కొరకు అంగలార్చే ప్రేమ బృందమని మర్చిపోకూడదు. మనం సంఘస్థులతో కాదు, సంఘ బిడ్డలతో కాదు పోరాడేది, కలహాలు పెట్టుకునేది. ఎవరితో పోరాడాలి అంటే సాతానుతో పోరాడాలి. 78వ కీర్తన 9వ వచనంలో ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమందు వెనుకకు తిరిగిరి అనుంది. అంటే కుటుంబ క్షేమము కొరకు పోరాడవలసిన విశ్వాసులు నిద్రపోతే వెనకకు తిరిగిన విధానమే కదా. నీ ఇల్లు, మీ ఇల్లు ప్రియ దేవుని బిడ్డలారా మీకు ఆనంద నిలయముగా ఉండాలి అంటే మీరు యుద్ధం ఆడవలసింది ప్రార్థనలో, మోకాళ్లపై, విజ్ఞాపనలతో, యాచనలతో మాత్రమే. కనుక ఈ యొక్క సదుద్దేశము అందరూ గమనించాలి. నువ్వు యుద్ధం ఆడే వ్యక్తివా, అలాగైతే జయించే వ్యక్తివి. మీరు యుద్ధం ఆడడానికి ముందుకు రావటం లేదా, మీ జీవితంలో జయ జీవితం లేదని గమనించాలి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో దావీదు తన వారులతో రబ్బా పట్టణంపై యుద్ధం చేయవలసి ఉండగా అతడు ప్రొద్దుగ్రుంకు వేళ అకాలపు నిద్ర అంటే టైముగా నిద్ర పోవటం వల్ల తన వారందరి క్షేమము కొరకు యుద్ధరంగములో పోరాటం మాని మంచం మీద పోరాటం. దావీదు ఎంత అపజయం పొందాడో ఆ స్టోరీ మీకు తెలుసు కదా. సైనికుల్నేమో యుద్ధానికి పంపించాడు చేయమని, ఈయనేమో యుద్ధానికి వెళ్లకుండా సాయంకాలము ప్రొద్దుగుంకేదాకా పడుకొని మిద్ది మీద తిరిగి సాతాను చేతుల్లో ఇరుక్కుపోయాడు. దానివల్ల ఎంత నష్టపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వనములో గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు అనుంది. తన ఇల్లు తన అదుపులో క్షేమములో ఉండాలని తలంచిన అబ్రహాము ఇంటి ద్వారం దగ్గర కాచుకున్నాడు. శత్రు ప్రవేశమునకు వీలు కాకుండా ద్వారం ముందే కూర్చున్నాడు. ఇంటిని కాచుకుంటున్నాడు అని అర్థం కదా. యుద్ధమునకు సిద్ధపడి ఉన్నాడు. దేవుని మనుషులు, ప్రియ దేవుని బిడలారా,
ఆ 9వ వచనంలో అబ్రహాం ఇంటికి వచ్చిన దేవుడు మనుషులు అబ్రహామును అడుగుతారు, నీ భార్య శారా ఎక్కడుంది అని అడిగారు. అందుకు అబ్రహాం ఏమన్నాడు? గుడారములో ఉన్నది అన్నాడు. అదే ఈనాడు పురుషులు గనక ఈ ప్రశ్నే అడిగితే దేవుని మనుషులు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నీ భార్య అంటే, కొంతమంది ఏమో నా భార్య అలిగి వెళ్ళిందని, కొందరేమో సినిమాలో ఉన్నదని, లేదా కొంతమంది టీవీ చూస్తున్నదని ఇలా చెప్తారేమో. కానీ అబ్రహాం ఏమన్నాడు అంటే, గుడారములో ఉన్నది అంటే, గుడారం బయటేమో గుడారాన్ని కాస్తున్నాడు, లోపలేమో ఆమె గుడారంలో ఉంది, గుడారాన్ని లోపల కాస్తుంది. బయట కాసేవారు ఒకళ్ళు ఉన్నారు, లోపల కాసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకా అపవాది ఇంటిలోకి ఎలా రాగలదు? అదే 19వ అధ్యాయము ఆదికాండం ప్రక్క అధ్యాయము 1వ వచనంలో లోతు ఎక్కడున్నాడు? సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు. తన ఇల్లు క్షేమ నివాసంగా ఉంచుకునే తలంపు లేనివాడు. అందుకే లోతు రోడ్డు మీద ఎక్కడో కూర్చున్నాడు. అతని ఇల్లు ఎంత దుఃఖములకు కారణమైందో నెక్స్ట్ మనకి కనబడుద్ది కదా అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ఇల్లు ఎంత క్షేమంగా ఉందో మీరు గమనించాలి. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో సౌలు రాజు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఆ కారణముగా అసూయపరుడైపోయే సౌలు దావీదు మీద యుద్ధానికి దిగాడు. సౌలింటి వారికి దావీదింటి వారికి యుద్ధానికి దారితీసింది. అంటే సౌలు తన మనస్సును కాపాడుకోలేకపోయాడు, దావీదు తన మనస్సును కాపాడుకున్నా. దావీదు అంతకంతకు ప్రబలాడు, సౌలింటి వారు నీరసిల్లిది. మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? సాతానుతోనా? ప్రార్థించి పోరాడి ప్రియ దేవుని బిడ్డలారా గెలవగలరు. శారీరకంగా యుద్ధాలకు దిగారా? నష్టమే కలుగుద్ది. సాతానుతో పోరాడాలనుకున్నారా? గెలుస్తారు. మనుషులతో పోరాడాలనుకున్నారా? ఫైటింగ్ చేయాలనుకున్నారా? నష్టమే కలుగుతుంది. కనుక మీ ఇల్లు నీకుండ గోరినిచో, మీ ఇల్లుగానే ఉండాలి మీకు అంటే యుద్ధం చేయాలి. భక్తుడు పాడినట్లుగా, యేసుతో టీవీగా పోదుమా, సాతానుని యుద్ధమందు గెలవమా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాతాను తోడి యుద్ధములో మనకు దేవుని తోడు అవసరం. కనుక యుద్ధములో జయం పొందేవారుగా ఉండాలి. వెనకంజి వేయి మాకండి. గమనించండి, మీ ఇల్లు మీకు క్షేమ నివాసంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనుషులతో కాదు పోరాడేది, సాతానుతో పోరాడండి. ఇంటి బయట కాపలా ఉన్నాడు అబ్రహాం, ఇంటిలో కాపలా ఉంది భార్య. నిజంగా అందుకే నెహెమ్యా యెరూషలేము మందిరము కట్టడానికి ఒక చేతిలోనేమో పరికరం అనగా కట్టడానికి పనిముట్టు పట్టుకున్నారు, ఓ చేతిలో బోర. అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు. అలాగున వాళ్ళు ఆ గోడని కట్టగలిగారు, సాతానుని అలాగున వాళ్ళు ఎదుర్కోగలిగారు. కనుక ఉదయకాలం ముందు అలాగున మీ ఇంటిని లేక మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి అంటే యూనిటీ కావాలి, ఐక్యత కావాలి. ఈ ఐక్యత లేకుండా చేసేది సాతాను. మీరు ఐక్యతగా మీ కుటుంబంలో ఉంటే వాడిని మీరు ఎదుర్కొంటారు. కనుక వాడిని ఎదుర్కోకుండా ఉండడానికే వాడు మీ కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు, ఐక్యత లేకుండా చేస్తున్నాడు. మీరందరూ కూడా దేవుని జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని ఈ ఉదయకాలం మందు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా ప్రభువా, దయగలిగిన తండ్రి, వారి కుటుంబాలను రక్షించుకోవడానికి మనుషులతో కాదు పోరాడాల్సింది, భార్యాభర్తల మధ్య అంతర్యుద్ధాలు కాదు. ఇద్దరు కలిసి సాతానుతో పోరాడితే వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. వారి కుటుంబాలు వర్ధిల్లకుండా ఉండడానికి సాతాను వారిద్దరి మధ్య మనస్పదలు కలగజేసి ఇద్దరికి ఫైటింగ్ పెట్టేలాగా చేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్క కుటుంబం కూడా గమనించి, ఇద్దరు కలిసి లేదా నలుగురు కలిసి కుటుంబంలో సంఘము కూడా గమనించి అందరూ యూనిటీగా ఉండి సాతానుని ఎదుర్కొనే శక్తిని వారికి ప్రసాదించమని ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబాలలో అంతర్యుద్ధాలు, గొడవలు,
మనస్పదలు జరుగుతున్నాయో ప్రభువా మీ కొందనాలు ఈ ఉదయకాలమందు వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, వారి కుటుంబాలను రక్షించండి, వారి కుటుంబాలను కాపాడండి, కుటుంబాల్లో అంతర్యుద్ధాల నుండి విడిపించండి. ప్రభువా వారందరూ కలిసి సాతానుతో పోరాడి జ్ఞానం ఇవ్వండి, శక్తినివ్వండి, మీ కృపను దయచేయండి. ఈ దినమెల్లా కూడా వారి కుటుంబాలలో విజయాన్నిచ్చి అనుకున్నవన్నీ కూడా నెరవేర్చి వారి ప్రయాణాలలో మార్గాలలో తోడయుండి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.